హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ 2014లో సెంటర్లో బీజేపీ పవర్కి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ పావులు కదుపుతానే ఉన్నారు, ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆ పార్టీలో నుంచి కొంతమందిని, ఈ పార్టీలో నుంచి కొంతమందిని లాగుతామని ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ వర్కౌట్ అవ్వట్ల. 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారితో పాటు ఇంకొక వ్యక్తిని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వేరే వాళ్ళు ఎవరిని మంత్రిత్వ శాఖలో తీసుకోవాలి, మరీ ముఖ్యంగా హరీష్ రావుని తీసుకోవాలి. ఆ టైంలోనే బీజేపీ, మరీ ముఖ్యంగా బీజేపీకి గైడింగ్ ఫోర్స్గా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ హరీష్ రావుని అప్రోచ్ అయ్యి హరీష్ రావుని బీజేపీకి లాగే శతవిధాల ప్రయత్నించారు అప్పుడు. అయితే హరీష్ రావు కొంచెం వాళ్ళ మామ కేసీఆర్ పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ వల్ల, మా మామయ్య బతికున్న రోజులు నేను పార్టీ మారను, మా మామయ్యతోనే నా పొలిటికల్ జర్నీ ఉంటుందని చెప్పే ప్రయత్నం అయితే చేసి ఆర్ఎస్ఎస్ వాళ్ళని సముదాయించారు. ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత హరీష్ రావుని కూడా క్యాబినెట్లోకి తీసుకోవడం జరిగింది. అయితే అప్పటి నుంచి హరీష్ రావుని వదిలేశారంటే లేదు, కంటిన్యూస్గా హరీష్ రావుని ఫాలో అవుతున్నారు, ఇప్పుడు కూడా ఫాలో అవుతూనే ఉన్నారు వాళ్ళు. అయితే ఇది గ్రహించిన కేసీఆర్ ఏం చేస్తున్నారంటే హరీష్ రావుకి ఇవ్వాల్సిన డ్యూ ప్రయారిటీ ఇస్తున్నారు. రీసెంట్గా వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఫంక్షన్కి ఎక్కడికో వెళ్ళినప్పుడు స్వయాన కేసీఆర్ కారు నడుపుకుంటా హరీష్ రావు గారిని పక్కన కూర్చోబెట్టుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. సో హరీష్ రావు కొంచెం వాళ్ళ మామగారి పట్ల, కేసీఆర్ గారి పట్ల కమిట్మెంట్తో ఉన్న వ్యక్తి కాబట్టి ఈరోజు నేను రాజకీయాల్లో ఈ స్థాయిలో ఎక్కడున్నా, ఎలా ఉన్నా అది మా మామయ్య ఇచ్చిన ప్రోద్బలం వల్లే నేను రాజకీయం ఎదిగానని వాళ్ళ మామయ్య పట్ల ఆయన గ్రాటిట్యూడ్ చూపించుకుంటా బీజేపీ దొరకట్లేదు. కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాత్రం కేసీఆర్ కుటుంబాన్ని అడ్డగోలుగా టార్గెట్ చేసే క్రమంలో ఒక బీజేపీ ఎంపీ, మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు తప్ప ఏ ఒక్క బీజేపీ లీడర్ కూడా హరీష్ రావుని అయితే టార్గెట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ క్లియర్గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో హరీష్ రావుని ఇట్లా లాగాలి అంటే హరీష్ రావుని మనం పర్సనల్గా టార్గెట్ చేయొద్దు, కరప్షన్ ఎలిగేషన్స్ హరీష్ రావు మీద మోపొద్దు, కేసీఆర్ కుటుంబం మీద మోపి కేసీఆర్ కొడుకు, కేసీఆర్ కూతురు, కేసీఆర్ మీదే మోపేసి కాలం వెళ్ళిపుచ్చుకొని హరీష్ రావుని ఎప్పుడు ఒక కంఫర్ట్ జోన్లో ఉంచాలి, ఎప్పుడన్నా హరీష్ రావుని మన వైపు లాగాలని ఒక దాంతో ఉన్నారు. ఇది తెలంగాణ అంశానికి వచ్చేసరికి సరే, తెలంగాణ నుంచి ఈటెల రాజేందర్, కొద్దిమంది లీడర్స్, కొండా విశ్వేశ్వరరెడ్డి కొంతమంది వెళ్ళిపోయారు, ఇంకొంతమందిని కాంగ్రెస్ నుంచి కూడా లాగే ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ తెలంగాణ పరంగా రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆంధ్రప్రదేశ్, ఎలాగూ జనసేన టీడీపీలతో పొత్తులో ఉంది, అది సరిపోదు. బీజేపీగా ఎమర్జ్ అవ్వాలి అంటే అక్కడ ఏదో పార్టీని విచ్ఛిన్నం చేయాలి. మహారాష్ట్రలో శివసేన చేసినట్టు, లేకపోతే మహారాష్ట్రలో ఎన్సీపీ పార్టీని ముక్కలు చేసినట్టు ఇక్కడ బీఆర్ఎస్ని ఆల్రెడీ స్కెచ్ రెడీ చేసుకొని పెట్టుకున్నారు, ఎప్పుడనేది తెలియట్లేదు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఎవరిని ఇవ్వాలి? పవన్ కళ్యాణ్తో పొత్తులో ఉన్నారు, టీడీపీతో, తెలుగుదేశం పార్టీతో కూడా పొత్తులో ఉన్నారు. కానీ దీనికి ఈ పార్టీని చీలిస్తే వాళ్ళకు ఒక ఇంకో సోర్స్ కనపడట్లా. పవన్ కళ్యాణ్ గారి పార్టీని కలుపుకుంటే మొదటికే వాళ్ళన్న పార్టీ పెట్టి కాంగ్రెస్లో కలిపేశారని ఒక అపవాదు మోస్తూ ఉన్నారు. ఈ రోజుకి పోయిన క్రెడిబిలిటీ వాళ్ళ అన్నయ్యకి వచ్చే పరిస్థితుల్లో రాజకీయంగా పవన్ కళ్యాణ్ కల్పనని ఖరాఖండిగా చెప్తున్నాను, బయటకు గాసిప్స్ వస్తుంది, బీజేపీ వాళ్ళు ఫోర్స్ చేస్తున్నా. ఈ క్రమంలో బీజేపీ తనగా ఎదగాలి అనుకుంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారి అన్న అయినటువంటి చిరంజీవి గారిని దూవడం మొదలెట్టారు. ఏ ఫంక్షన్కి ఎక్కడికి వెళ్ళినా చిరంజీవి గారిని పిలవడము, రాజకీయంగా ప్రసన్నం చేసుకొని ఆయన బీజేపీలోకి ఎంట్రీ ఇప్పించి బీజేపీ ఫేస్గా ముందు పెట్టి ఎలక్షన్ చేయాలి. ఎలక్షన్ చేసే క్రమంలో జనసేన ఎలాగూ చిరంజీవి పవన్ కళ్యాణ్ బ్రదర్స్ కాబట్టి జనసేన ఎలాగూ పొత్తులో ఉంటుంది, బీజేపీకి సీఎం ఫేస్గా చిరంజీవిని పెట్టచ్చు, జనసేనతో పొత్తులో ఉండొచ్చు, టీడీపీని ముక్కలు చేసేయచ్చు, లేకపోతే వైసీపీని ఇబ్బంది పెట్టేయచ్చు. ఈ రకంగా బీజేపీ చిరంజీవి గారికి పొలిటికల్గా ఎంత రిలవెన్స్ ఉంది, ఎంత లేదు, ఇప్పుడు ఎంత పొలిటికల్గా ఆయన కనెక్ట్ అవుతారు. ఆల్రెడీ పార్టీని కలిపేసిన తర్వాత కాంగ్రెస్లో డీఫేమ్ అయిన తర్వాత పొలిటికల్గా నిజంగా ప్రజలు విశ్వసించే పరిస్థితిలో ఉన్నారా అని పక్కన పెట్టేసి బీజేపీ మ్యానిపులేటివ్ వేలో ఎలక్షన్స్ చేయాలంటే వాళ్ళకు ఫోర్స్ కావాలి. ఆ ఫోర్స్ కోసం చిరంజీవి గారిని శతవిధాల నమ్మిచ్చో ప్యాసిఫై చేసో పార్టీలో లాగే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. బట్ చిరంజీవి గారు ఏ డెసిషన్ తీసుకుంటారు ఇప్పటికైతే తెలియదు. బట్ బీజేపీకి వాళ్ళకి ఇక్కడ ఐడియాలజికల్గా ఆర్ఎస్ఎస్ పరంగా, బీజేపీ పరంగా ఒక ఫార్మిడబుల్ ఫోర్స్ లేకపోవడం వల్ల వాళ్ళకి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా వాళ్లకు నిలదొక్కునేదానికి ఫుట్ హోల్డ్ దొరకట్లా. ఈ క్రమంలో ఆ పార్టీలో ఎవరు దొరుకుతారు, ఈ పార్టీలో ఎవరు దొరుకుతారు, అక్కడ ఎవరిని చీల్చుతారు. ఇక్కడ మహారాష్ట్ర ఎక్స్పెరిమెంట్ ఇక్కడ కూడా వాడికి మహారాష్ట్రలో కూడా ఈ రోజుకి వాళ్ళు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయ్యారు. కానీ బీజేపీకి అంతటగా బీజేపీ ఈ రోజుకి మహారాష్ట్రలో పవర్లో రాలేదు. బీజేపీ ముఖ్యమంత్రి ఉన్న అది ఇప్పటికీ షార్ట్ ఫాల్ ఆఫ్ మెజారిటీ ఉన్నారు. అలాంటి ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ ఉన్న బీజేపీలోని ఆ పరిస్థితి ఉన్నప్పుడు, మరీ ముఖ్యంగా సౌత్ ఇండియన్ స్టేట్స్ అయినటువంటి
కర్ణాటకని స్పేర్ చేస్తే ఏ రాష్ట్రంలో కూడా ప్రజెన్స్ లేదు కాబట్టి నార్త్లో వాళ్ళ ప్రాబల్యాన్ని కోల్పోతున్న క్రమంలో, నార్త్లో అటు ఇటుగా ఉంటున్న క్రమంలో, ఏ రోజున నార్త్లో బీజేపీ యొక్క వికృత రాజకీయ క్రీడలకు రియలైజ్ అయిన ప్రజలు రివోల్ట్ అయితే అక్కడ జరిగే మైనస్ని సౌత్ నుంచి ప్లస్ చేసుకోవాలంటే తెలుగు రాష్ట్రాల మీద వాళ్ళు ప్రధానంగా గురిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఒక పక్క హరీష్ రావుతో చర్చలు అవ్వనివ్వండి, ఇంకో పక్క చిరంజీవిని లైమ్లైట్లోకి తీసుకొచ్చి మళ్ళీ రాజకీయాల్లోకి యాక్టివ్ చేసే ప్రయత్నాలు అవ్వనివ్వండి, శత విధాల ప్రయత్నిస్తున్నారు. కానీ ఒకటి మాత్రం చాలా క్లియర్, చిరంజీవి గారు మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి అది కూడా బీజేపీలో కానీ జాయిన్ అయితే ఇప్పటికే పార్టీ పెట్టి కొన్ని సీట్లు కొద్ది పర్సెంట్ ఓట్లు వచ్చిన తర్వాత కలిపేశారని ఒక భయంకరమైన అపవాదు, రాజకీయంగా నిలబడలేని వ్యక్తి అని ఒక అపఖ్యాతిని మూటగట్టుకుని ఉన్న వ్యక్తి. కానీ ఒక్కసారిగా బీజేపీతో కానీ ఆయన చేతులు కలిపితే ఆ ఉన్న కొద్దిపాటి గౌరవం కూడా కంప్లీట్గా వ్యానిష్ అయిపోతుంది. పాపులారిటీ అనేది ఉండదు. ఎందుకంటే బీజేపీ చేసే మతపూరితమైన విద్వేషపు రాజకీయాలు, కులాల మధ్య చిచ్చు పెట్టి చేసే రాజకీయాలు సౌత్ ఇండియన్ పాలిటిక్స్కి, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ తెలుగు రాష్ట్రాలకి సూట్ అయ్యే పాలిటిక్స్ కావు. అందుకని బీజేపీకి ఈ రోజుకి వాళ్ళకు కావాల్సిన పొలిటికల్ స్పేస్ ఇక్కడ దొరకపోయేదానికి రీజన్ ఏంటంటే వాళ్ళు చేసేటువంటి డివిజివ్ పాలిటిక్స్ తెలుగు పీపుల్కి సూట్ అవ్వదు, సౌత్ ఇండియన్ పీపుల్కి సూట్ అవ్వదు. అందుకనే బీజేపీ వాళ్ళు ఇలాంటి ఫేసెస్ని ఒక హరీష్ రావు గారిను లేకపోతే ఇంకొకళ్ళు తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి చిరంజీవి గారిను ఇంకొకళ్ళు అడ్డం పెట్టి రాజకీయాలు చేయాలని అయితే కుట్రలు అయితే చాలా బలంగా చేస్తున్నారు. అండ్ ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఇదే పనిగా వీళ్ళతో చర్చలు జరుపుతున్నారు. మరీ ముఖ్యంగా హరీష్ రావు గారితో, చిరంజీవి గారితో కంటిన్యూస్లీ చర్చలు జరుపుతున్నారు. కానీ వీళ్ళిద్దరు ఎంతవరకు బీజేపీ మాట నమ్మి బీజేపీతో పొలిటికల్ ర్యాలీ చేస్తారు? బీజేపీతో పొలిటికల్ ర్యాలీ వీళ్ళు చేస్తే హరీష్ రావు గారు ఎంత కావునన్నా ఎంత కాదనుకున్నా తెలంగాణ పాలిటిక్స్లో వన్ ఆఫ్ ద ప్రామినెంట్ పర్సనాలిటీ. ఆయన బీజేపీలోకి వెళ్తే అదే పాపులారిటీని ఆయనకుంటుందా? ప్రజలు అలానే విశ్వసిస్తారా? ఆయనతో ట్రావెల్ చేస్తారనేది చూడాల్సిన అంశం. కానీ చిరంజీవి గారు కానీ బీజేపీలోకి అడుగు పెట్టగలిగితే, సరే రాజకీయాల నుంచి విరమించుకొని సినిమాలు చేసుకుంటూ ప్రశాంతమైన లైఫ్ గడుపుతున్నారు, కాంట్రవర్షియల్ పాలిటిక్స్ జోలికి వెళ్లకుండా తన పనేదో తను చేసుకుంటున్నారు. ఒక్కసారిగా బీజేపీతో గెలిస్తే కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని కలిపినప్పుడు ఎంత అభాస్పాలయ్యాడో దానికి 10 నుంచి 20 ఇంతలు ఎక్కువ అభాస్పాలయ్యేదానికైతే ఆస్కారం ఉంది. ఎందుకంటే ఆయన చాలా టైమ్స్లో చెప్పాడు, ఇంక నేను రాజకీయాలకు రాను, రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పే ప్రయత్నం చేశారు. రాజకీయాలకు దూరం అవ్వని ఎవరు చెప్పలా. కమిట్మెంట్తో రాజకీయాలు చేయలేరు అనేది మాత్రం చాలా క్లియర్గా ప్రజారాజ్యం టైంలో ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో కలిపినప్పుడు అర్థమైపోయేది. ఇప్పుడు వచ్చి మళ్ళీ బీజేపీ జెండాను కానీ చేతిలో పట్టుకొని ముందుకు నడవగలిగితే చిరంజీవి గారు, ఇప్పుడుకున్నటువంటి ఆ కొద్దిపాటి గౌరవం కూడా కంప్లీట్గా వ్యానిష్ అవ్వడం మాత్రం చాలా చాలా క్లియర్, అందులో ఎలాంటి డౌట్ లేదు. అండ్ బీజేపీతో జతగట్టినప్పుడు మనం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా బీజేపీకి ఓన్గా లీడర్షిప్ లేదు. వేరే వాళ్ళు ఎవరో ఒకళ్ళు జతగడితేనే బీజేపీ. ఇప్పుడు అస్సాం చీఫ్ మినిస్టర్ కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తి ఉంటారు, జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తి. ఇప్పుడు మహారాష్ట్రలో ఎలియన్స్ పార్ట్నర్స్గా ఉన్నవాళ్ళు వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు, పార్టీలు చీల్చుకొని వాళ్ళతో వచ్చి చేతులు కలిపిన వాళ్ళు. సో ఏ రాష్ట్రంలో చూసినా వాళ్లకు ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి సువేందు అధికారు టీఎంసీ నుంచి వచ్చిన వాళ్ళు. సో బీజేపీకి తనుగా చాలా రాష్ట్రాల్లో లీడర్షిప్ లేదు. అలాంటి క్రమంలో ఇలా వేరే పార్టీల నుంచి లేకపోతే వేరే సోర్సెస్ నుంచి లీడర్స్ని తీసుకుని ఎమర్జ్ అవ్వాలని చూస్తున్నారు. కానీ వాళ్ళ ట్రాప్లో కానీ చిరంజీవి గారు పడితే మాత్రం ఉన్న కొద్దిపాటి ఆ గౌరవం కూడా కంప్లీట్గా వ్యానిష్ అయిపోయేదానికైతే ఆస్కారం ఉంది. చూడాలి చిరంజీవి గారు ఏ డెసిషన్ తీసుకుంటారు. హరీష్ రావు గారు అయితే నాకు తెలిసినంత వరకు బీజేపీ ట్రాప్లోకి వెళ్లకుండా ఉండేదానికి ఆస్కారం ఉంది. ఆయన చెప్పినట్టు ఆర్ఎస్ఎస్ వాళ్ళతో ఆయన చెప్పినట్టు అట్లీస్ట్ కేసీఆర్ గారు యాక్టివ్గా ఉన్న రోజులు, తర్వాత సంగతి చెప్పలేము. ఇప్పటికైతే హరీష్ రావు గారు అయితే కంప్లీట్గా నో అని చెప్పేసి ఉన్నారు. బట్ చిరంజీవి గారు ఎక్కడన్నా నో చెప్పారా లేదా అనేది ఎవరికీ తెలియదు. బీజేపీ వాళ్ళ ప్రయత్నాలు ఆగట్లేదు. స్పెక్యులేషన్స్ అయితే చిరంజీవి గారి చుట్టూ, బీజేపీ చుట్టూ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ సెంట్రిక్గా జరుగుతూనే ఉన్నాయి. చూడాలి మరి బీజేపీ ట్రాప్లోకి వెళ్ళి ఉన్న కొద్దిపాటి గౌరవాన్ని పోగొట్టుకుంటారా, లేకపోతే పొలిటికల్గా డిస్టెన్స్ మెయింటైన్ చేసి సినిమాలతో కామ్గా ఉంటారనేది. థ్యాంక్ యూ.